నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం. ఇక రానున్న ఎన్నికల నేపథ్యంలో కూడా ఇప్పుడు వేడిగా జరుగుతున్న ప్రచారాలు పెద్ద ఎత్తున కూడా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల మీద జోరు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కూడా షాబాద్ మండలం పెదవేడు గ్రామానికి సంబంధించినటువంటి గౌండ్ల శ్రీనివాస్ గౌడ్, రంగారెడ్డి జిల్లా సర్పంచుల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మనతో పాటు ఉన్నారు. వారి యొక్క రాజకీయ ప్రస్థానం, అలాగే కుటుంబ నేపథ్యం, అలాగే వారి యొక్క ఎదుగుదలకు సహకరించినటువంటి అంతరంగం గురించి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న నమస్కారం అన్న. బాగున్నారన్న? మొదటగా ఇక్కడికి వచ్చిన మీ V3 యాజమాన్యానికి, ఇక్కడికి వచ్చిన మీ బృందానికి మా పెదవేడ గ్రామ ప్రజల తరపున నా వ్యక్తిగతంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీ పేరు, మీ కుటుంబ నేపథ్యం ఏంటో ఒకసారి మా ప్రేక్షకులకు చెప్పండి. నా పేరు గౌండ్ల శ్రీనివాస్ గౌడ్. కుటుంబ నేపథ్యం వచ్చేసి మా నాన్నవారు నరసింహులు గౌడ్. ఇదివరకు మా నాన్న, మేము ముగ్గురం అన్నదమ్ములము, ఒక అక్క, మేము మొత్తం నలుగురం, అమ్మ నాన్న. మా నాన్నగారు ఇంతకుముందు ఊర్లో పెద్ద మనిషిగా ఉండే, వార్డు మెంబర్గా కూడా చేసిండు గతంలో. ఊళ్ళో ఏదైనా పంచాయతీలైనా ఏదన్నా మా నాన్నగారిని పిలిచి పంచాయతీలు తెంపుకునే అది మా నాన్నగారి ప్రస్థానం. ఆ తర్వాత చిన్నప్పుడు మాది వ్యవసాయ కుటుంబమే. మా నాన్నగారు వ్యవసాయం చేస్తూ కళ్ళ కంపౌండ్ నడుపుతూ జీవనోపాధి మమ్మల్ని అందరి సాధడం జరిగింది. రైతు కుటుంబమే మాది. మాకు బర్రెల వ్యాపారం కూడా ఉండే. మేము చిన్నప్పుడు కూడా బర్రెలను మేపుకోవడం అదన్నీ చేయడం జరిగింది. ఆ తర్వాత డైరెక్ట్గా స్కూల్లో ఫస్ట్ నుంచి అప్పుడున్న పరిస్థితిలో చదువుకోలేదు. 7th క్లాస్ ఎగ్జామ్ రాసి హైదరాబాద్ హై స్కూల్లో 8th జాయిన్ కావడం జరిగింది. 10th వరకు ఇక్కడ విద్యాభ్యాసం అయింది. ఆ తర్వాత మా బ్రదర్ చిన్న ఆయన సిటీలో ఉండేటోడు, అత్తాపూర్లో. అక్కడ వీలుగా ఉంటుంది చదువుకోవడానికని సిటీలో పంజాగుట్టలో చాణక్య జూనియర్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ చేయడం జరిగింది. సెకండ్ ఇయర్ ఏమో ఎల్బీ కాలేజీ మెహదీపట్నంలో సెకండ్ ఇయర్ పూర్తి చేయడం జరిగింది. ఆ ఇంటర్ డిస్కంటిన్యూ తర్వాత మా బ్రదర్ దగ్గర ఆటోస్ ఉండే. అట్లా ఇక మళ్ళీ ఇక్కడ సిటీ నుంచి వెళ్ళిన లైఫ్ లో నుంచి ఊరికి ఏమొస్తామని అక్కడనే కొన్ని రోజులు ఆటో డ్రైవర్గా లైఫ్ స్టార్ట్ చేసి ఆటో యూనియన్గా ఒక ఆటో డ్రైవర్లు అక్కడ అప్పటి నుంచి కూడా కొద్దిగా రోడ్డు మీద ఏదన్నా జరిగితే ఇమీడియట్గా వెళ్ళిపోయి వాళ్ళకి హెల్ప్ చేసే నేచర్ ఉండేది నాది. అప్పుడు ఎమ్మెల్యేగా ప్రకాష్ గౌడ్ గారు ఉండే. మాకు ముఖ్యంగా సామేంద్రపాల్ రెడ్డి అని ఉప్పర్పల్లిలో ఉండే మా గురువు గారు. ఆయన నా ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్, నాకు మంచికి చెడుకున్న ఆయన రాజుగౌడ్ అని ఉండే చింతలమెట్లో. ఉప్పర్పల్లిలో ప్రదీప్ రెడ్డి అని ఉండే. ఇంకా చాలామంది ఫ్రెండ్స్, శ్రీశైలం యాదవ్, వాళ్ళు వీళ్ళు చాలామంది ఉండే. అందరి సహకారంతోనే మా బ్రదర్ కూడా ఉండే అక్కడ సీనియర్గా. అందరం కలిసి చాలామంది, ఇక పేర్లు అందరూ ముస్లిమ్స్ అండ్ హిందూస్ అందరం కలిసి మాట్లాడుకొని దాన్ని ఒక సిస్టమేటిక్ చేసి ఒక యూనియన్ చేసినాము. యూనియన్ చేసిన తర్వాత అట్లనే కొన్ని రోజులు కొనసాగింది. 2009 to 17 వరకు యూనియన్ ప్రెసిడెంట్గా కొనసాగడం జరిగింది. 17 or 18లో నేను అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అంతకుముందు తెలంగాణ ఉద్యమంలో కూడా గ్రేటర్ హైదరాబాదు ఆటో జేఏసీగా డిక్లేర్ చేసుకొని ఉద్యమంలో కూడా చాలా వర్క్ చేయడం జరిగింది. అప్పుడున్న పరిస్థితుల్లో కేటీఆర్ గారితో, హరీష్ రావు గారితో, స్వామి గౌడ్ గారితో వాళ్ళందరి నేపథ్యంలో ఉద్యమంలో పనిచేయడం జరిగింది. ఆ టీఆర్ఎస్ ఆటో యూనియన్ నుంచే ఒక లీడర్గా ఎదగడం జరిగింది. అప్పుడున్న ఆటో సమస్యల మీద సిటీ కమిషనర్ సివి ఆనంద్ గారు ఉండే. ఇప్పుడు మన హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ఉన్నారు కదా, ఆయన కూడా హైదరాబాద్ కమిషనర్గా ఉండే. ఆయనను కూడా కలవడం జరిగింది. వాళ్ళు కూడా వాళ్ళ ఆఫీసర్ల సహకారంతో, అక్కడ ఉన్న లోకల్ సిఐలు, ఏసీపీలు వాళ్ళందరి సహకారంతో, ఆఫీసర్లతోని, ప్రజల సహకారంతో, వాళ్ళందరితో అక్కడ ఆటో యూనియన్ లీడర్గా జర్నీ స్టార్ట్ అయ్యి, అదే క్రమంలో ఇక్కడ విలేజ్ కూడా ఏదో ఒకటి చేయాలా, ఊర్లో ఏదో ఒకటి చేయాలన్న తపనతోని ఊర్లో నుంచి నా మిత్రులు చాలామంది ఫోన్లు చేసేవాళ్ళు. ఊర్లో ఈ సమస్య ఉంది, ఆ సమస్య ఉంది, ఏదో ఒకటి ఫేస్ చేయాలా, మీరు ఏదో ఒకటి మనం మార్పు తీసుకురావాలన్న ఆలోచనతో ఉన్న క్రమంలో అప్పుడే ఊరికి ఏదో ఒకటి చేయాలన్న తపనతో ఊర్లోకి బస్సు లేకుండే, మాకు బస్సు సౌకర్యం లేకుండే. మెయిన్ రోడ్కి వెళ్ళడమా లేకుంటే హైదరాబాద్ వెళ్ళి తీసుకోవడమా ఉండే. ఆ టైంలో అక్కడ మతిలేట్ అని డిఎం గారు ఉండే. చాలా రోజుల నుంచి ప్రయత్నం చేసినాం, ఏ డిఎం కూడా మనకు సహకరించలేరు. ఆ మతిలేటి సార్ను ఎప్పటికీ జీవితాంతం నేను కానీ మా గ్రామ ప్రజలు కానీ అతన్ని చిరస్థాయిగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన సొంతంగా ఇక్కడ లోకల్లో ఉన్న పొలిటికల్ ప్రెషర్ను లెక్క చేయకుండా కూడా మా ఊరికి బస్సు పంపడం జరిగింది. ఆ బస్సు పంపినప్పుడు ఈ నుంచే చాలామంది పబ్లిక్ బ్యాండ్తో తీసుకొని ఊర్లోకి తీసుకోవడం, తర్వాత అక్కడ ఉన్న మా సీనియర్ లీడర్స్ దాన్ని జీర్ణించుకోలేక బస్సు బంద్ చేయడం. అప్పుడు ఇన్ఛార్జ్గా దేశమల్ల అంజనేయులు ఉండే. మేము టీఆర్ఎస్ పార్టీలో ఉద్యమకారంగా పనిచేస్తాను.
అప్పుడు హరీష్ రావు దగ్గరికి వెళ్ళడం అదంతా జరిగిన తర్వాత మళ్ళీ అప్పుడున్న లోకల్ లీడర్లు వచ్చి ఇక్కడ బస్సు మేము వాళ్ళు కలిసి ఇప్పుడు గౌరవ నరేంద్ర గారు వచ్చారు. ఆయన కూడా మాకు ఏ పార్టీలో ఉన్నా పార్టీలకు అతీతంగా మాకు హెల్ప్ చేసే మనిషి. నరేంద్ర గారిని తీసుకొచ్చి పూజ చేయించి అక్కడ నుంచి ఊర్లో పొలిటికల్ జర్నీ స్టార్ట్ అయింది. మండలంలో కానీ ఎక్కడ తెలంగాణ ఉద్యమంలో సంబంధించిన ప్రోగ్రామ్స్ ప్రతిదీ అటెండ్ చేసేది. ఆ తర్వాత గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వచ్చినాయి. అప్పుడు 10th వార్డు అక్కడంతా ఎస్సీ ఎస్టీ వార్డు. అప్పుడు బీసీ లేడీ వచ్చింది వార్డ్ నెంబర్. అప్పుడు మా మదర్ని వార్డ్ నెంబర్గా ప్రపోజ్ చేయడం జరిగింది. అక్కడున్న ఎస్సీ ఎస్టీ వాళ్ళే నాకు ఊర్లో రాజకీయ జీవితానికి పునాది వేసిర్రు. వాళ్ళందరూ నిస్వార్థంగా అట్లే నామినేషన్ వేయడానికి కూడా నాగర్కుంటలో నామినేషన్ వేస్తుంటాం. అప్పుడు సుధాకర్ అని మా అన్న కొడుకే అవుతాడు. ఆయన ఇద్దరం బైక్ మీద వెళ్ళి నామినేషన్ వేసి వచ్చినాం. ప్రపోజల్ పెట్టడానికి అతనే వచ్చిండు. ఆ రకంగా వాళ్ళందరూ నిస్వార్థంగా నన్ను చేసిరు. నేనేమి డబ్బు వాళ్ళకి పంచలేదు. వాళ్ళకి నేను వార్డ్ నెంబర్ విషయంలో టైం కూడా ఇవ్వలేదు. నేను సిటీలో బిజీ ఉండి ఇక్కడ నామినేషన్ వేసి వెళ్ళిపోయినా. ఒక 3 days ఏమి వచ్చి తిరిగినా నేను అంతే. డబ్బులు కూడా ఏం ఖర్చు పెట్టలేవు. వాళ్ళందరూ కష్టపడి నిస్వార్థంగా వార్డ్ నెంబర్ చేసిరు. వార్డ్ నెంబర్ చేసినాక కూడా ఇంకేదో ఒకటి చేయాలి, ఎందుకంటే ప్రజల ఇష్టంతో అప్పుడున్న పెద్ద లీడర్లు పెద్ద నాయకత్వం కూడా నన్ను వ్యతిరేకించిన ప్రజలు ఆశీర్వదించి గెలిపించారు. సో ఏదో ఒకటి చేయాలి, నేను గెలిచిన ఆ వార్డుతో పాటు గ్రామాన్ని కూడా చేయాలన్న సంకల్పంతో అప్పుడు దామర్లపల్లి ఉమ్మడి గ్రామ పంచాయతీ ఉండే. అప్పుడు ఆ టైంలో శ్మశాన వాటిక లేదు. ఊర్లో ఎవరైనా చనిపోతే వాళ్ళ పొలాల కాడ లేదంటే ఇక్కడ ఈదమ్మ కట్టానుండే సంసం కంటానుండే అక్కడ పెట్టేటోళ్ళు. అప్పుడు ఉన్న కొంతమంది పేర్లు గొల్లపల్లి కిష్టయ్య, మా చిన్నాన్న డ్రైవర్ నరసింహులు, భాస్కర్, ఇట్లా చాలామంది ఉన్నారు. వీళ్ళందరం కలిసి ఏదో ఒకటి చేయాలన్న తపనతో వాళ్ళు నాకు కొద్దిగా ఎంకరేజ్ చేసేది. అప్పుడు ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి చాలా మందికి లెటర్లు ఇచ్చినాం. నా దగ్గర పేపర్స్ కూడా ఉన్నాయి. ఆ టైంలో చేసినాక జాగా ఏడలేదు. ఇప్పుడు అందరు గవర్నమెంట్ ల్యాండ్లో కబ్జాలో ఉన్నారు, ఏడియ్యలేరు. ఆడొక దగ్గర ఊరికి ఈస్ట్లో అవుతుంది, అక్కడ ఒక ఓపెన్ ప్లేస్ ఉండే గవర్నమెంట్ ల్యాండ్, కొద్ది అంత అటు ఇటు అంతా జరగంగా కొద్ది అంత ఉంటే దానిలో అక్కడనే బెటర్ అని చెప్పి అక్కడ చేద్దామన్న సంకల్పంతో తీసుకొని అక్కడ స్టార్ట్ చేసినాం. అక్కడ చాలా ఇష్యూస్ అయినాయి, గొడవలు అయినాయి, పంచాయతీలు అయినాయి. ఆ గ్రామ ప్రజలందరూ సహకరించారు. కొంతమంది వ్యతిరేకించిన, కొంతమంది సహకరించారు. ఆ సహకారంతో అప్పుడు గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు ఉండే, ఎంఆర్ఓ గారు ఏమో మన సత్యనారాయణ రాజు గారు ఉండే. రాజు గారికి ఎమ్మెల్యే గారు చెప్పిన తర్వాత మేము కూడా ప్రయత్నం చేసినాం. ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు. వచ్చి అంత సర్వే చేసి 2 acres అలాట్మెంట్ చేసి తర్వాత ఊర్లో ఒక ఆయన చనిపోయినుండే, పేరు చెప్పడం బాగుంది కాదు. అప్పుడు అక్కడ వాళ్ళకి జాగలేదు ఏమన్నా పెడదాము అంటే అక్కడ నేను నెంబర్గా ఉన్నా కాబట్టి వాళ్ళందరూ వెయిట్ చేసిర్రు. నువ్వు వచ్చి జాగేడ చూపిస్తే ఆడ పెడదామంటే నేను హైదరాబాద్కి నుంచి వచ్చే వరకు 12:31 అయింది. అప్పటి వరకు కూడా వెయిట్ చేశారు పాపం. వాళ్ళందరూ కావలోళ్ళు ఉండేవాళ్ళు. వెయిట్ చేస్తే అప్పుడు ఆయనకు ఫోన్ చేసి ఇట్లా పరిస్థితి ఇది సార్, మరి ఎట్లా అంటారు, తహసీల్దార్ సాబ్ దగ్గర ఆఫీస్ కార్డు తీసుకురావాలా, మరి ఇక్కడ పెట్టడానికి ఇబ్బందిగా ఉందంటే అట్లా ఏం లేదు, మాకు ఆల్రెడీ అలాట్మెంట్ కూడా అయింది సార్ అని పంపిస్తే అక్కడ ఉన్న పటవారి గారిని పంపించి అక్కడ ఖననం చేయడం జరిగింది. అట్లా అక్కడ శ్మశాన వాటిక ఫిక్స్ అయిపోయింది. అదొక పని అయిపోయింది. ఇంకొక పని ఏం చేయాలన్న ఆలోచనతో ఉన్న క్రమంలో ఇక్కడ చెరువు లేదు మాకు. చేపలు అవి తీసుకోవాలంటే మేము హైదరాబాద్ చెరువులో తీసుకునేటోళ్ళం. అది ఇక్కడ పురాతనమైన చెరువు ఉంది, ఈదమ్మ చెరువు అని. ఆ చెరువు మధ్యలో తెగిపోయిన ఉండే. అప్పుడు నా మిత్రుడు సూర్యకాంత్ రెడ్డి అని ఇటువంటి చాలా ఫోన్లు చేసేవాడు. ఆయన ఈ ఊర్లో ఏది ఉన్నా కానీ అన్న మనం ఇది చేయాలి ఊర్లో ఒక స్థానం సంపాదించాలని చాలా హార్డ్ వర్క్ చేసేటోళ్ళు పిల్లలు నా కోసం. అయితే అదే క్రమంలో ఆ చెరువు కేసీఆర్ గారు ఒక పిలిపించారు. తెలంగాణలో ఉన్న కుంటలు చెరువులని సర్వే చేసి మిషన్ భగీరథ కింద మనమందరం మంచి చేయాలనే పిలిపి ఇవ్వడం జరిగింది. అధికార యంత్రాంగంతో మా ఊరి గ్రామ ప్రజలతో ఆ చెరువు స్టార్ట్ చేయడం. అక్కడ కొన్ని ఇష్యూలు అయినాయి, అదంతా బేస్ చేసుకొని చెరువు కంప్లీట్ చేయడం. అక్కడ అమ్మవారి గుడి ఉంటుంది, ఈదమ్మ టెంపుల్ అని. అదొకటి కంప్లీట్ అయిపోయిన తర్వాత గ్రామ పంచాయతీ సపరేట్ చేస్తే నాకు ఒక లీడర్గా కావాలనే కోరిక ఉండేది. సపరేట్ చేస్తామని కేసీఆర్ గారు మాట ఇచ్చారు. దాన్ని ఉద్యమంలో బహుశా స్టేట్లో కానీ జిల్లాలో కానీ మా ఊరే అనుకుంటా, మా ఊరి ప్రజలమందరం కలిసి ఆ ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారికి, ఆర్డీఓ గారికి, తర్వాత కలెక్టర్ ఆఫీస్లో డిఎల్పిఓ గారికి, ఆ తర్వాత అప్పుడున్న
రవాణా మంత్రి మహేంద్రన్న గారికి వాళ్ళందరికీ లెటర్లు ఇవ్వడం చాలా తిరిగిన తర్వాత కేసీఆర్ గారు ఇచ్చిన మాటను మా అదృష్టము గ్రామ పంచాయతీ సపరేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మీ అమ్మగారి రాజకీయం తర్వాత మీరు సర్పంచ్గా రావాలని ఎందుకు అనుకున్నారు? సో రాజకీయాలకు ఎందుకు అలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది? మీకు ఎవరైనా స్ఫూర్తి ఉన్నారండి? అంటే స్పెషల్గా నాకు ఏంటంటే మా నాన్నగారు ఏదైనా పంచాయతీలు ఏదైనా అయితే ఆయననే దింపేటోడు, ఏదైనా గొడవలైనా కూడా ఇష్యూ చేసేది. నాకు కూడా ఏంటంటే ఏదైనా పంచాయతీలు ఎవరైనా ప్రాబ్లమేటిక్గా ఉన్నారు అంటే వాళ్ళకి కంపల్సరీ వెళ్ళి హెల్ప్ చేయాలి, ఆ పంచాయతీ అనేది క్లోజ్ చేయాలనే ఆలోచన ఉండేది. అట్లనే ఒక లీడర్గా ఎదిగితే ఇంకా మన ప్రజలకు ఏమైనా చేయగలుగుతాం, మనకు కూడా ఒక వ్యక్తిగత గుర్తింపు ఉంటుంది. ఇప్పుడు ఏమున్నా కానీ ఒక పలానా వ్యక్తి పలానా పని చేసిండు అనేది శాశ్వతం ఉంటుంది, ఎవరు శాశ్వతం ఉండరు, అందరం వెళ్ళిపోవాల్సింది. అట్లా ఏదైనా ఒక లీడర్షిప్ ఉంటే మనం ఇంకా హెల్ప్ చేస్తాం అనేది మనకు ఆటో యూనియన్గా నేను సక్సెస్ అయ్యాను. అక్కడ ఒక ఆటో యూనియన్ లీడర్గా ఉన్నప్పుడు అక్కడ ఏదైనా ఆటో డ్రైవర్లకు ఏదైనా సమస్య వస్తే వాళ్ళ విలేజ్ నుంచి అంతా మహబూబ్ నగరు, రంగారెడ్డి ఇక్కడ చాలా ప్రాంతాల నుంచి వచ్చి హైదరాబాద్లో ఆటో డ్రైవింగ్ చేసుకొని బతికేటోళ్ళు. అక్కడ ఉన్న బస్సు లీడర్లు రావడమా లేదంటే వాళ్ళ ఊరు నుంచి ఏదైనా రోడ్డు మీద యాక్సిడెంట్ అయిందనుకో, అయితే ఇప్పుడు మహబూబ్ నగరు, కొల్లాపూరు, కొడంగల్ అక్కడి నుంచి వచ్చి ఆటో డ్రైవర్లు ఉండేటోళ్ళు. అయితే వాళ్ళు ఏం చేయాలి, ఒక వాళ్ళ ఊరి సర్పంచ్కో లీడర్కో చేస్తే వాళ్ళు వచ్చి ఇక్కడ పంచాయతీ దింపి ఏదో మంచి చెడు చేసేటోళ్ళు. అది నాకు కొద్దిగా బాధ వేసింది. అదే మనం ఉంటే మనమే చేయొచ్చు అని ఆ టైంలో యూనియన్ లీడర్గా అయినాక అందరినీ కూర్చుని చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా నాకు సహకరించారు. ఎక్కడ నేను లీడర్షిప్ చేసినా వాళ్ళందరూ నన్ను కళ్ళకు పెట్టుకుని గుండెలు పెట్టుకుని కాపాడుకోరు. చాలా వాళ్ళకి ఎప్పటికీ ఆటో డ్రైవర్లకు జన్మకు రుణపడి ఉంటాం, ఎందుకంటే అక్కడ నుంచి నేను లీడర్గా కావడం జరిగింది. అప్పుడు అందరం కలిసి ఏమనుకున్నామంటే ఎవరికి ఏం ఆపత్తి వచ్చినా నేను వచ్చి సాల్వ్ చేస్తా. అక్కడ ఉన్న ఇంద్రపాల్ రెడ్డి గారు కానీ ప్రకాష్ గౌడ్ గారు కానీ వాళ్ళ సహకారం తీసుకొని చేద్దాం, అది కానప్పుడు మీ వ్యక్తిగతంగా మీ పర్సనల్ ఎవరైనా పిలుచుకోండి అని చెప్తే వాళ్ళందరూ నాకు సహకరించారు. అప్పుడైనా రోడ్ల మీద అయినా యాక్సిడెంట్లు అవన్నీ కూడా సాల్వ్ చేసినందుకు అట్లనే ఊర్లో కూడా మనం సాల్వ్ చేయాలి, వేరే ఊళ్ళో వచ్చి పంచాయతీలు దింపడం అదంతా కొద్దిగా నాకు ఇబ్బందిగా అనిపించింది. అట్లా గ్రామ పంచాయతీ ఒక లీడర్గా కావాలన్న ఆలోచనతో రావడం జరిగింది. అంటే మీరు ప్రధానంగా సర్పంచ్ అయిన తర్వాత అసలు మీ ముందున్నటువంటి సవాళ్ళు ఏంటి? సర్పంచ్ అయిన తర్వాత మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి? అంటే గ్రామ పంచాయతీ జనరల్ వచ్చిన తర్వాత మా కుటుంబ పరంగా మా అన్నలు ఉండేటోళ్ళు, మా అన్నలు, మా కుటుంబ సభ్యులు ఇక్కడ చాలామంది రెడ్డీసు, ఎస్పెషల్గా చాలామంది, ఇక పేర్లు ఒకటి చెప్పి ఒకరు చెప్పుకుంటే బాగుండదు, రెడ్డీసు, ఎస్సీలు, లంబడతండ వీళ్ళందరూ నాకు మద్దతు ఇచ్చారు. నువ్వైతే బస్ వేయించినావు, చెరువు కట్టినావు, నువ్వైతే ఊరికి ఏదైనా చేయగలుగుతావు అన్న సంకల్పంతోనే జనరల్ సీట్లో గెలిపించినాను. అప్పుడున్న పార్టీ కూడా సహకరించలేదు నాకు. పార్టీ కూడా నా మీద క్యాండిడేట్ని పెట్టి నన్ను వాళ్ళకి బీఫామ్ ఇచ్చారు. ఉద్యమకారునేమో నాకు బీఫామ్ ఇవ్వలే. అంటే బీఫామ్ మీన్స్ వాళ్ళు సపోర్ట్ చేయడం, సర్పంచ్కి బీఫామ్ ఉండదు, అవతల క్యాండిడేట్కు వాళ్ళు సపోర్ట్ చేసారు. నేను ఉద్యమకారుని అయినా కూడా నాకు పార్టీ పరంగా సహకారం అందించకుంటే ఆ ప్రజల మద్దతుతోనే నేను టీఆర్ఎస్ ప్యానెల్ మీదనే పోటీ చేయడం జరిగింది. అందరి సహకారంతోనే గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత మ్యాక్సిమం 2 years కరోనాలోనే పోయింది మాకు, మిగిలింది 3 years. ఈ 3 yearsలో కూడా ఏదో ఒకటి చేయాలన్న తపనతోనే నా శక్తి కొద్దీ సీసీ రోడ్లు వేయించడం జరిగింది, అండర్ డ్రైనేజీలు వేయించడం జరిగింది, గవర్నమెంట్ ఇచ్చిన వాటర్ ట్యాంకు, శ్మశాన వాటిక, డంపింగ్ యార్డు, తండలో కూడా సీసీ రోడ్లు వేయడం జరిగింది. ఆ తండకు ఒక రోడ్ కనెక్టింగ్ లేకుండే, ఆ రోడ్డు మ్యాక్సిమం అప్పుడు ఉన్నప్పుడే నేను చేయించిన, కొద్దిగా చిన్న కిరికిరి ఉండే, అది మొన్న ఇంకా కొంతమంది వ్యక్తులను కలిసి సాల్వ్ చేయడం జరిగింది. అట్లా తండలో కూడా ఒక వినాయకుని షెడ్ వేయించడం, మా ఎస్సీ వాడలో వేయించడం. ఎస్సీ వాడ అంటే కొద్దిగా నాకు చాలా ఇష్టం, ఎందుకంటే నాకు అక్కడ నుంచి లైఫ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకా మ్యాక్సిమం చాలా ఎవరికైనా ఆరోగ్య సమస్య పరంగా ఉన్నా కూడా నీమ్స్లో కానివ్వండి, ఇక్కడ ఉస్మానియాలో కానివ్వండి, నీలపూర్లో కానివ్వండి, జిజికర్లో కానివ్వండి, అప్పుడున్న ఒక ఐఏఎస్ సార్ ఉండే మాకు, ఆయన సహకారంతో ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా వాళ్ళందరికీ నా శక్తి కొద్ది నేనే స్వయంగా కార్లో తీసుకొని పోయి చేయించిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ పేర్లుగా చెప్పుకోవడం బాగుండదు. ఇట్లా చాలా ఎమ్మెల్యే గారిది వాళ్ళందరితో సహకారంతో చేయడం జరిగింది.
అలాగే నెక్స్ట్ ఎంపీటీసీగా పోటీ చేయాలన్న ఆలోచనతో కూడా ముందుగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో కూడా ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రజలతో మమేకమే ముందుకు సాగుతున్నారు. ఎంపీటీసీగా వస్తే ఈ ప్రాంత ప్రజల్లో మీరు ఏ విధంగా ఉండగలుగుతారు, వాళ్ళకిచ్చే ఎలాంటి హామీలను నెరవేర్చే ప్రయత్నం చేస్తారు? అయితే అప్పుడు టీఆర్ఎస్లో ఈ కార్యక్రమాలు సర్పంచ్గా, రంగారెడ్డి జిల్లా సర్పంచ్ల సంఘం వైస్ ప్రెసిడెంట్గా కొనసాగడం జరిగింది. ఆ తర్వాత టీఆర్ఎస్లోనే ఉన్నాను నేను. గవర్నమెంట్ కాంగ్రెస్ వచ్చినాక 1 year వరకు టీఆర్ఎస్లోనే ఉన్నాను. అప్పుడు మా ఎమ్మెల్యే గారు మధుసూదన్ రెడ్డి గారు వీళ్ళందరూ ఊర్లో కొద్దిగా డెవలప్మెంట్ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అయితే మనం గ్రామ స్థాయిలోనే ఉన్న లీడర్లం కాబట్టి గ్రామ పంచాయతీకి ఇంకేమైనా చేయగలుగుతామన్న ఆలోచనతోనే వాళ్ళు పిలవడం వల్ల కాంగ్రెస్లోకి పోవడం జరిగింది. నెక్స్ట్ ఎంపీటీసీ మొన్న లాస్ట్ టైం వచ్చిన రిజర్వేషన్లో పార్టీ అధిష్టానం చెప్పింది, మీరు వర్క్ చేసుకోండి, ఏమైనా ఉంటే మీకు బీసీ జనరల్ వచ్చినాడు హైదరాబాద్ ఎంపీటీసీ, ముందు ఎంపీటీసీ ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి. అయితే అప్పుడున్న మా మండల్ ప్రెసిడెంట్ గారు కానీ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ లోకల్ లీడర్లు, మా మధుసూదన్ రెడ్డి గారు, గౌరవనీయులు పెద్దలు, ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ సహకరిస్తాము, మీరు వర్క్ చేసుకోండి, ఎంపీటీసీగా అవకాశం వచ్చింది, మీరు యాక్టివ్గా ఉన్నారు, చేసుకోండి అని వాళ్ళు మాట ఇవ్వడం జరిగింది. ఆ క్రమంలోనే అన్ని గ్రామాలలో తిరగడం చేయడం అంతా మాకు ఉమ్మడి గ్రామ పంచాయతీ. ఇంతకుముందు వార్డు మెంబర్గా ఉన్నప్పుడు అందరం కలిసికట్టుగా ఉన్న వాళ్ళమే. ఇది కొద్దిగా యాక్టివ్గా చేసి చేయడం జరిగింది. ఒకవేళ పార్టీ ఏం ఆదేశిస్తుందో వేచి చూడాలి. పార్టీ ఆదేశిస్తే పోటీ చేయడం, లేదంటే పార్టీ ఏదైనా బాధ్యత చెప్తే దాంట్లో వర్క్ చేయడం. ఇప్పుడు ప్రధానంగా భవిష్యత్తు ప్రణాళిక ఎలా ఉండబోతుంది? రానున్న ఎన్నికల్లో ఎంపీటీసీగా పోటీ చేయాలనుకుంటే మీ ముందున్నటువంటి సమస్యలు ఏంటిది? ప్రజల్లో నిత్యం మమేకమై ఉన్న మీరు ప్రజలకు ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు, ఏ విధంగా ముందుకెళ్తారు? అంటే నా ఉద్దేశంలో ఏముంటుందంటే, ఎవరైనా వ్యక్తి ప్రజా సమస్యల మీద పోరాటం చేయడం కానీ ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన ఉన్న వాళ్ళకి పదవులు ఉన్నా లేకున్నా చేస్తారు, నేనైనా ఇంకెవరైనా. ఎందుకంటే మేము ఉద్యమంలోకి ఎంచి వచ్చినాం కాబట్టి ఉద్యమ సమయంలో కూడా కొన్ని సమస్యలు సాల్వ్ చేసినాం. ఆ సమస్యలకు ఏం పదవులు ఏం లేవు మాకు. ఇప్పుడేంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం కొద్దిగా ప్రజాప్రభుత్వంగా, అప్పుడు చెప్పుకునే స్వేచ్ఛ లేకుండే ఇప్పుడు చెప్పుకుంటే వినే లీడర్లు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. మా ఊర్లో ఈ సమస్య ఉందని చెప్తే తీర్చే లీడర్లు, వినే లీడర్లు ఉన్నారు. అప్పుడున్న నాయకత్వంలో అప్పుడు ఆ వెసులుబాటు మాకు ఉండేది కాదు. ఇప్పుడు కూడా హైదరాబాద్ నుంచి సాయిరెడ్డిగూడెం వరకు కూడా కొన్ని సమస్యలు ఐడెంటిఫై చేసినాం. గౌరవనీయులు పెద్దలు శాసనసభ్యులు గారికి, ఎమ్మెల్యే గారికి, ఇంకా గౌరవనీయులు పెద్దలు రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్ రెడ్డి గారికి వినవించడం జరిగింది. మాకు మామిడిపల్లి నుంచి మన సాయిరెడ్డిగూడెం మా ఉమ్మడి గ్రామ పంచాయతీ వాళ్ళు షాద్నగర్ వెళ్ళాలంటే షాబాటు ఇట్లా వెళ్ళాల్సి వస్తుంది. అదే మామిడిపల్లి నుంచి సాయిరెడ్డిగూడెం వరకు ఒక డాంబర్ రోడ్ కనెక్టింగ్ చేస్తే మాకు ఒక 12 కిలోమీటర్లో మేము షాద్నగర్ వెళ్ళడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మేము ఉమ్మడి, అంటే మా విలేజ్ పరంగా కాదు, పార్టీ లీడర్స్, కాంగ్రెస్ పార్టీ ఉన్న లీడర్స్ కానీ అదర్ పార్టీలు ఉన్న లీడర్స్ నాయకత్వంతో అందరితో మాట్లాడడం జరిగింది. దానికి ఎమ్మెల్యే గారికి, షాద్నగర్ ఎమ్మెల్యే గారికి వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళకు కూడా కలుద్దామన్న ఆలోచనలోనే ఉన్నాం. ఇంకా కొన్ని చిన్న చిన్న సమస్యలు చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా మేము కలిసికట్టుగా కలిసి, మా మండల ప్రెసిడెంట్ గారిది హైదరాబాదే ఉంటుంది, ఆయన కూడా యాక్టివ్గా ఉంటాడు. మేమందరం కలిసి సాధ్యమైనంత వరకు ప్రజలకు సమస్యలు తీర్చడానికే ప్రయత్నం చేస్తాం, పదవులు ఉన్నా లేకున్నా. ఇప్పుడు ప్రధానంగా బీసీ నాయకుడు మీరు ప్రస్తుతం ఎదుగుతున్నారు. ఈ నేపథ్యంలో కూడా అగ్రవర్ణాలకు మీకు యాంటీగా పోతున్నారనే మాట కూడా ప్రధానంగా వినిపిస్తుంది. దీని గురించి మీరు ఏమంటారు? అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు బీసీలు సీలు అవన్నీ కాకుండా ఇప్పుడు నేను జనరల్ సీట్లో గెలిచిన, మా మీద ఎవరు ఉంటారండి ఆపోజిషన్గా? అగ్రవర్ణాల వాళ్ళే ఉంటారు కదా, వాళ్ళే నన్ను సర్పంచ్గా చేసిర్రు. అది అంతా ఇంక ఇప్పుడు ఎంతోమంది ఏదేదో ఎలిగేషన్ చేస్తూ ఉంటారు, అటువంటివన్నీ నేను పరిగణలోకి తీసుకోను. ఎందుకంటే వాళ్ళే నేను చెప్పినా కదా పేర్లు, నేను ఊర్లో కార్యం చేయాలన్నా ఏం చేయాలన్నా వాళ్ళందరూ సహకరించి వాళ్ళే నన్ను సర్పంచ్గా ఎలక్ట్ చేసిర్రు. ఇదంతా వేరే మా ఊర్లో అట్లా ఏముండదు. ఇక వేరే ఎవరైనా పడని లీడర్లు చెప్పుకుంటారు, దాని గురించి నేను పెద్దగా పట్టించుకోను. అట్లా ఏముండదు, అందరం కలిసి సమిష్టిగా ఉంటే కానీ అందరూ ఓటు అవసరం కదా. ఇప్పుడు కుల సంఘాలు కాదు కదా, మనం రాజకీయంలో ఉన్నాం కదా. కుల సంఘాలలో ఉంటేనేమో ఒక సంఘంలో ఉండి దానికి మనం వర్క్ చేసుకుంటాం. ప్రజాస్వామ్యంబద్ధంగా ఉన్నాం కాబట్టి అందరు ప్రతి ఒక్కరికి, నాకైనా గదే ఓటు హక్కు పవరు, వాళ్ళకైనా గదే ఓటు హక్కు పవరు, ఎవరికైనా మీకైనా గదే ఓటు హక్కు పవరు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఒక సర్పంచ్ ఎదుగుతున్నాడంటే చాలా ఎన్నో సమస్యలతో కూడుకున్నటువంటి సవాళ్ళు అయితే ఉంటాయి. ఈ నేపథ్యంలో మీరు సర్పంచ్గా ఉన్న కాలంలో కూడా పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కొన్ని అక్రమాలకు పాల్పడ్డారని, రైతులను ఇబ్బంది పెట్టారనే అంశాలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తుంది. దీనికి మీరు ఏం క్లారిటీ చెప్తారు? అయితే ఇప్పుడు ఏది చేసినా నా లక్ష్యమే, నేను వచ్చిందే ఏదో సంపాదించుకోవాలనే సంకల్పంతో రాలేదు. నేను ప్రధానంగా రావడం ఏంటంటే ఒక పేరు చిరస్థాయిగా ఉండిపో, ప్రజలకు నాతో అయిన కాడికి చేయాలనే ఆలోచనతో రావడం జరిగింది. అయితే మా ఊరు ముందు నుంచి అక్కడ తూర్పుగడ్డకు ఒక రోడ్డు ఉంటుంది, మా పొలం కూడా అక్కడనే ఉంది. అది ఒక పెద్ద ఓడుక ఉండేది. ఆ ఓడుకలోకించి ఎడ్ల బండి పోయి మనిషి నిలబడితే, ఎడ్ల బండి మీద నిలబడితే కూడా మనిషి కనిపించినంత లోతు ఉండేది. అది మీరు ఇప్పుడు వెళ్ళి చూడండి. బ్రహ్మాండంగా ల్యాండ్ నుంచి ఒక 3 ఫీట్ల హైట్లో మంచి మురంతో ఉంటుంది రోడ్డు. అది ఇంకా ఊర్లో చాలా ఉండేవి సమస్యలు. అటువంటి సమస్యల వల్ల అవన్నీ డెవలప్మెంట్ కావాలనే సమిష్టి నిర్ణయంతో గ్రామస్తులము, నేను, అక్కడ ఉన్న రైతులు అందరం కలిసి తీసుకున్న నిర్ణయం తీసుకొని ఊరు డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఈ రోజులల్లా ఇప్పుడున్న క్రమంలో ఏ రైతును కానీ ఎవరిని కానీ ఇబ్బంది పెట్టి, ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఒక చిన్న పెన్నే మనం తీసుకోలేకపోతాం. అవన్నీ ఇప్పుడు ఆ ఇష్యూ వచ్చేది ఉంటే స్టార్టింగ్లోనే రావాలి కదా. అంత అయిపోయిన పదవి అయిపోయినాక ఎందుకు వస్తుంది? ఇప్పుడు అటువంటి ఏదైనా రైతులను ఇబ్బంది పెట్టినాము, ఇప్పుడు ప్రధానంగా ఆరోపణలు చేసిరు అంటే, నేను సర్పంచ్గా గెలిచిన తర్వాత గ్రామస్తులము, రైతులము అందరము గ్రామ పంచాయతీలో కూర్చొని తీసుకున్న సమిష్టి నిర్ణయం అది. ఎందుకంటే మా ఊరు ముందల నుంచి అక్కడ శ్మశాన వాటిక సైడ్ తూర్పుగడ్డకు వెళ్ళడానికి మా పొలం కూడా అక్కడనే ఉంది. ఆ ఓడకలకించి ఒక ఎడ్ల బండి పోతే ఎడ్ల బండి మీద మనిషి నిలబడితే కూడా మనిషి కనిపించకపో, అంత ఓడుకుండేది. ఇట్లా చెప్పులు చేతిలో పట్టుకొని బట్టలను పైకి పెట్టుకొని ఆ బురదలకే నడుచుకుంటూ పెట్టాం. నేను కూడా పెట్టాను అక్కడ నుంచి. అక్కడున్న ఆ రైతులు వాళ్ళందరూ కూడా నా మీద నమ్మకంతోనే వేసి రోడ్లు. ఒక జనరల్ సీట్లో ఒక ఆర్థికంగా సామాజిక పరంగా బలంగా ఉన్న ఒక క్యాండిడేట్ మీద ప్రజలు గెలిపించారంటే ఎందుకు గెలిపిస్తారండి? నా మీద హోప్స్తోనే కదా. అలాంటప్పుడు నేను వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి కదా. చేయనప్పుడు ఆ పదవి ఉంటేంది పోతేంది. నేను ప్రథమంగా నేను నమ్మేది ఏంటంటే, ఒక ఆటో యూనియన్ లీడర్గా కానీ, ఒక వార్డ్ మెంబర్గా కానీ, నేనున్న పదవికి, నేను వార్డ్ మెంబర్గా ఉన్నప్పుడే ఉప సర్పంచ్ అయ్యి ఆ టైం కలిసి వచ్చింది. వేరే వాళ్ళు సర్పంచ్ అయ్యారు, అప్పుడు కూడా నేను సర్పంచ్ అయ్యేటోని ఉమ్మడి గ్రామ పంచాయతీలోనే. కానీ నాకున్న ఆర్థిక పరిస్థితులలో, నాకున్న టైంలో నేను అన్ని గ్రామాలకు టైం ఇచ్చే సమయం నా దగ్గర లేకుండే. కాబట్టి అప్పుడు విరమించుకున్నాం. ఎందుకంటే ఒక పదవిలో నేను ఉంటే ఆ పదవికి న్యాయం చేస్తేనే నేను దాంట్లో హ్యాపీగా మనస్ఫూర్తిగా ఉండగలుగుతా. అక్కడున్న రైతులతో వాళ్ళందరితో మాట్లాడే ఆ రోడ్లు అవన్నీ తీసే క్రమంలో రైతులందరిని ఒప్పించే తీసుకోవడం జరిగింది. అదొకటి. ఇప్పుడు ఆ ఆరోపణలన్నీ ఒక రైతు దగ్గరికి మనము ల్యాండ్ పర్పస్ కొనుక్కున్నా, లేకుంటే అక్కడ అతని ల్యాండ్లో ఉన్న ఏదైనా వనరులు తీసుకురావాలన్నా, ఏమన్నా చేయాలన్నా కూడా అతని అనుమతి లేనిది ఎట్లా తీయనిస్తారండి? అవుతుందా? సాధ్యమా? ఇన్ కేసు అయ్యింది అనుకుందాం, సర్పంచ్గా ఉన్నా కాబట్టి చేసిరు అనుకుందాం. ఆ సర్పంచ్ కాలంలో కావాలి కదా ఆరోపణలన్నీ. సర్పంచ్ అయిపోయినాక అదంతా నీకు ఇప్పుడు పేరు బదలాం చేయాలన్న ఆలోచనతో ఎంతోమంది చేస్తారు. ఆ రైతులు చేయలేదు కదా. నాకు పడని వ్యక్తులు ఉందా అంటారు. ఇప్పుడు వాళ్ళందరినీ మనం అనుకోలేం కదా. ఇప్పుడు ఉమ్మడి గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు ఊర్లో ఒక లిమిటెడ్ లీడర్స్ ఉండేటోళ్ళు పెదవేడ గ్రామంలో. ఇప్పుడు పెదవేడ గ్రామ పంచాయతీ కావడం, సర్పంచ్ల సంఘం రంగారెడ్డి జిల్లా వైస్ ప్రెసిడెంట్గా కావడం, నా మీద ఉన్న ప్రత్యర్థులకు కూడా వాళ్ళకు కూడా కోరిక ఉంటుంది కదా, నేను కూడా సర్పంచ్ కావాలేదు కాదని. వాళ్ళు కావాలంటే నన్ను బదలాం చేయాలి. వాళ్ళ పని మీద వాళ్ళు ఉన్నారు. అట్లా రైతులను వాళ్ళందరినీ అద్రగానం చేసింది ఏం లేదు. చేస్తే వాళ్ళు ఫస్ట్లోనే వ్యతిరేకించేటోళ్ళు, లాస్ట్లో ఎందుకు వ్యతిరేకిస్తారు? అవన్నీ నిరాధారమైన ఆరోపణలు. ముఖ్యంగా గ్రామ వార్డు సర్పంచ్ కానీ, వార్డు మెంబర్ కానీ ఈ నేపథ్యంలో చిన్న నాయకుడు అయితేనే చాలా ఆస్తులు కూడా పెట్టుకున్న తరుణంలో కూడా సర్పంచ్గా అయిన తర్వాత కూడా మీరు చాలా అక్రమాస్తులు కూడా పెట్టారనే ఆరోపణ కూడా వినిపిస్తుంది. దీని గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు ఒక ఐపు తీసుకొచ్చేది దాన్ని. అక్రమాస్తులు అనేది ఏముంటుందండి? బిజినెస్ చేసినాం. గ్రామ పంచాయతీ చిన్న గ్రామ పంచాయతీ మాది. మాకు వచ్చేది ఫస్ట్లో నేను సర్పంచ్గా అయినప్పుడు 84,000 వచ్చినాయి. ఒక 2 months or 3 months అంతా రికార్డ్స్ ఉంటుంది కదా. అందులో గ్రామ పంచాయతీ మెయింటెనెన్స్కే ఉండే. తర్వాత 64,000 వచ్చేది మాకు పర్ మంత్. 64,000 వస్తే 64,000 18,000 రూపాయలు జీతాలే పోయేది. 15,000 చిల్లర ఈఎంఐ పోయేది. మళ్ళీ కరెంట్ బిల్లు 20,000 కరెంట్ బిల్లు పోయేది. అందులోనే నేనే కలిపేటోండి. ఈ డీజిల్ తీసుకొచ్చి మేమే పోయాలి. ఆ గ్రామ పంచాయతీకి ఎంతో చేసిన నేను. అంటే ఇక్కడ నుంచి
మీకు చెప్పలే ఇంతకుముందు, ఇక్కడ నుంచి అక్కడ నా సొంత డబ్బులతోని అండర్ డ్రైనేజ్ చేయడం జరిగింది. అక్కడ కింద బొడ్రాయి ఉంటుంది, మీరు ఇష్యూ చేసిరు కాబట్టి చెప్తా ఉన్నాను. అక్కడ బొడ్రాయి ఉండే అంటే ఏదో ఒక చేయాలన్న తపనతోనే బొడ్రాయి పండుగ చేద్దామన్న ఆలోచనతో చేస్తే అక్కడ నన్ను గెలిపించిన వాళ్ళే ఉండే పెద్ద మనుషులు. వాళ్ళందరూ మేము చుట్టాలందరూ వస్తే బుర్జలో కూర్చున్నట్టు చేస్తావా సర్పంచ్ సాబ్, ఇందుకేనా నేను గెలిపించింది, నా ఇంటి ముందు నేను వేసుకోవాలంటే నేను వేసుకోలేను ఆ 2 పైపులు తెచ్చి, అది వేసుకోవడం వల్ల నువ్వు అమర్యాద అవుతావు ఆలోచన చేసుకొని ఒక ఆయన అన్నాడు అక్కడ ఉన్న పెద్ద మనిషి. సరే వాళ్ళ మాట కూడా గౌరవించుకోవాలా అనే ఆలోచనతో ఇక్కడ నుంచి అక్కడ వరకు 5 lakhs చిల్లర అయితే నా సొంత డబ్బులు పెట్టి ఎంటర్టైన్ చేసిన, ఇప్పుడు వరకు బిల్లు తీసుకోలే, నా ఎంబీ చేయించలే, ఏది చేయించలే. బొడ్రాయి పండుగ కూడా అందరం గ్రామస్తులం కలిసి చందాల రూపంలో చేయడం జరిగింది. నా జేబు గుంట కూడా బొడ్రాయికి పండుగ కార్యక్రమంలో 2.5 to 4 lakhs నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నాను. నేను దేవునికి పెట్టినవి మనం చెప్పాల్సిన అవసరం లేదు, కానీ అది చేయడం జరిగింది. పెద్ద ఏడుగా బుర్జు అమ్మవారు ఉంటుంది, గ్రామదేవత, చాలా పెద్ద తల్లి. అమ్మవారి పండుగ కూడా అందరి సహకారంతో చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా బొడ్రాయి పండుగ కానీ ఇది కానీ, అంటే పేర్లు చెప్పడం ఏమనుకోని, కానీ మా ఉప సర్పంచ్ సాబ్ సుదర్శన్ రెడ్డి సాబ్, రఘుపతి రెడ్డి సాబ్, రాజేందర్ రెడ్డి అని ఉండే, ఇంకా మా అన్నలుండ్రి, మా కులస్తులు, కొంతమంది ఎస్సీలు, భాస్కరు, వీళ్ళందరూ ఇట్లా చాలామంది, వీళ్ళందరూ కలిసి ఆ పిల్లలు నన్ను చాలా బాగా కాపాడుకోరు. ఈ రెడ్డి యాంటీ ఇదంతా తప్పు మాట, కానీ నేను స్టిల్ గెలిచినప్పటి నుంచి ఈ కుటుంబం చిన్నకాపుల కుటుంబం అని ఉంటుంది ఇక్కడ, ఆ చిన్నకాపుల కుటుంబం ఇంకా చాలామంది కూడా ఎస్సీలు కానీ వాళ్ళందరూ కానీ ప్రతి ఇష్యూలో నన్ను కాపాడారు వాళ్ళు. అంటే నాకు అండదండగా ఉన్నారు. ఈరోజు వీరందరం కూర్చొని ఈ కార్యక్రమం చేయాలంటే వాళ్ళందరూ నాతో పాటు ఓకే అని చెప్పి చేసేది. నువ్వు దీన్ని ఇట్లా ఎందుకు చెప్తున్నావు, చేస్తే నీకు పేరు వస్తుంది కదా, మాకెందుకన్నా దురాశలో వాళ్ళు పోలేరు, ఏదన్నా ఫ్యాక్ట్ చెప్పాలా. వాళ్ళందరూ కూడా నాతో పాటు ఉండి నడిచి అన్ని కార్యక్రమాలు చేసారు. తర్వాత వేరే సమస్యలు వచ్చినాయి, ఎవరు దారి వాళ్ళు చూసుకుని, అది వేరే ఇష్యూ. అది ముఖ్యంగా మీరు సర్పంచ్గా చేస్తున్న పరిపాలన నేపథ్యంలో కూడా గ్రామాభివృద్ధికి మీతో పాటు గెలిచినటువంటి వార్డు మెంబర్ల సహకారం కానీ గ్రామ ప్రజల సహకారం ఎలా ఉండేది? అందరూ నా బాడీ వరకు నేను ఏది చెప్పినా వినేది, నాకు ఎవరేం ఎదురు చెప్పలేరు. ఆ పొజిషన్లో ఒక 2-3 నెంబర్లు ఉండే, వాళ్ళు కూడా నా మాట ఏం తీయలేరు పాపం. వాళ్ళు నేను గ్రామ పంచాయతీలో 5 yearsలో ఈ బాడీ పెట్టిన కొన్ని కఠోర నిర్ణయాలు కూడా మేము తీసుకోవడం జరిగింది. ఎందుకంటే గవర్నమెంట్ శ్మశాన వాటిక ఇష్యూలో, డంపింగ్ యార్డ్ ఇష్యూలో కట్టకుంటే సస్పెండ్ చేస్తామని చెప్పారు గవర్నర్ కేసీఆర్ గారు. ఆ సమయంలో నాకు ఆల్రెడీ నోటీస్ కూడా ఇచ్చారు పంచాయతీ రాజ్ నుంచి, ఏఈ గారు, పిఆర్ఏఈ గారు నోటీస్ కూడా ఇచ్చారు. ఆ సమయంలో మేమందరము మాకు గ్రామసభ కాకుండా మంత్లీ కూడా ఒక మీటింగ్ పెట్టుకోవచ్చు, అత్యవసరంగా కూడా మీటింగ్ పెట్టుకోవచ్చు. అప్పటికప్పుడు మీటింగ్ పెట్టుకొని అప్పుడున్న సెక్రటరీ గారు మేమందరం కలిసి డంపింగ్ యార్డ్ విషయంలో చాలా పెద్ద ఇష్యూ అయింది. వాళ్ళందరూ సహకరించినందుకు గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఈజ్ ద సుప్రీం కాదు కదా, వార్డ్ మెంబర్స్, కోఆప్షన్ మెంబర్స్ ఉంటారు, వార్డ్ మెంబర్స్ ఉంటారు, సెక్రటరీ గారు ఉంటారు, వీళ్ళందరికీ హెడ్ సర్పంచ్. మేము సర్పంచ్ గారు పెట్టిన ప్రపోజల్కు వాళ్ళు వ్యతిరేకిస్తే అది కాదు పని. వాళ్ళందరూ సహకరించారు, మా డిప్టీ గారు కానీ అందరు వార్డ్ మెంబర్స్. ఇప్పుడు అవతల నా మీద ఓడిపోయిన వాళ్ళ టీంలో కూడా ఒక 2 వార్డ్ మెంబర్స్, 3 వార్డ్ మెంబర్స్ గెలిచారు. ఆ 3 వార్డ్ మెంబర్లు కూడా గ్రామ విషయంలో ఒప్పుకున్నారు, వాళ్ళందరూ కూడా సహకరించారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇప్పుడు కాంగ్రెస్కి వచ్చారు, పోవడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి, దానికి గల కారణం ఏంటి? దీనికి 2 విధాలుగా అండి. ఒకటేమో ఎమ్మెల్యే గారు కాంగ్రెస్లోకి పోవడం, ఆ తర్వాత కూడా మేము చాలా రోజులు వెయిట్ చేసినాం. అయితే 2 రీజన్స్. ఒకటేమో మాస్టర్ రెడ్డి గారి యాటిట్యూడ్, ఆయన ప్రేమ అభిమానం నచ్చడం, ఒక కమిట్మెంట్ ఆయన లోపల మేము చూడడం జరిగింది. ఏదైనా మాట ఇచ్చినా, ఏదైనా చేస్తా అని చెప్పినా, ఏదున్నా ఆయన రెస్పాన్స్ చాలా బాగుంటుంది. ఆయన నాయకత్వానికి ఆకర్షితులమయ్యి అతనితో సంప్రదించడం జరిగింది. తను కూడా మమ్మల్ని యాక్టివ్గా ఉన్నారు బ్రదర్, రండి మనం అందరం కలిసి పనిచేద్దామని పిలవడం జరిగింది. అయితే గ్రామానికి డెవలప్మెంట్ చేస్తా అని మాట ఇవ్వడం జరిగింది మన్సూర్ రెడ్డి గారు. ఎంతవరకు అయితే అంత గ్రామంలో ఉన్న సమస్యలన్నీ తీర్చి మీకు కూడా రాజకీయ భవిష్యత్తుగా నేను అడ్డగా ఉంటా, నన్ను నమ్మి రా బ్రదర్ అని చెప్పి చెప్పడం జరిగింది. నేను నాతో సహచర సర్పంచ్లు అందరం కలిసి పోవడం జరిగింది. ఏమన్నా మన్సూర్ రెడ్డి గారి మీద అభిమానంతోనే కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది.
తను ఏది ఆదేశించినా అతని కోసం మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు పదవులు వస్తాయా రావా తర్వాత విషయం. ఆయన మీద ఉన్న ప్రేమతో పోవడం జరిగింది. మనకి ఏదైనా నచ్చితేనే చేస్తాం, నచ్చకుంటే చేయలేం కదా. అంత టీఆర్ఎస్ అంటే మాకు పేగుబంధం. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీలో మేము లీడర్లం కావడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీలోనే మాకు గుర్తింపు రావడం జరిగింది. ఆ పార్టీని వదిలేసిపోవడం కొద్దిగా చాలా బాధాకరం. కానీ మండలంలో ఉన్న పరిస్థితులు, గ్రామంలో ఉన్న పరిస్థితులు, ఆ నాయకత్వ లోపం వల్ల అతని నాయకత్వానికి ఆకర్షితులమై కాంగ్రెస్ పార్టీలకు పోవడం జరిగింది. అలాగే కొన్ని సేవా కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున చేస్తారు. దాని గురించి మీ ట్రస్ట్ ద్వారా కూడా కొన్ని చేస్తున్నారంట, దాని గురించి చెప్పండి. నాది ఒకటి GMSG అనే ట్రస్ట్ ఉంది. అయితే ఆ GMSG ట్రస్ట్ ద్వారా ఊర్లో ఏదైనా మంచి చెడు జరిగినా దానికి సహకారం చేయడం, ఆ ట్రస్ట్ ద్వారా ఒక 2 వినాయక షెడ్లు వేయించడం జరిగింది. ఊర్లో ఎవరికైనా జరిగినా దాన సంస్కారాలకు కానివ్వండి, ఏమన్నా మనం సమాజానికి ఉపయోగపడేటివి నా వంతుగా నాతో ఎంత అయితే అంత చేయడం జరిగింది. ఇది ప్రధానంగా గౌన్ల శ్రీనివాస్ గౌడ్ గారితో అయితే ప్రత్యేకంగా వారి యొక్క రాజకీయ ప్రస్థానం. ఈ నేపథ్యంలో కూడా వారు చిన్నప్పటి నుండి అటు ఆటో యూనియన్ లీడర్గా, అలాగే రాజకీయాలకు వచ్చి ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న బీసీ నాయకుడిగా ఎదగడం పట్ల వారు ఎంతో హర్షం వ్యక్తం చేస్తూ వారికి సహకరించిన ప్రతి ఒక్క లీడర్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. రానున్న రోజుల్లో పార్టీలో ఉన్నా లేకున్నా, పదవిలో ఉన్నా లేకున్నా కూడా ప్రజల కోసం నిరంతరం పనిచేస్తూ ప్రజల కోసమే తన పరితపన అంటూ కూడా ముందుకు సాగుతున్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వారికి మళ్ళీ అవకాశం వస్తే ఎట్టకేలకు ఇటు పుట్టిన గడ్డకు అటు ప్రాంతానికి కూడా మంచి సేవలు అందిస్తానని కూడా తెలుపుతున్నారు. కెమెరామ్యాన్ గురుమూర్తితో హైదరాబాద్.